నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు అమోఘమైనవి, అద్భుతమైనవి. మన సంప్రదాయాలు భారతీయుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి నిజానికి అవి. కానీ చాలామంది ఏం చేస్తారంటే మన సంప్రదాయం మీద ఇష్టం లేని వారు మన సంప్రదాయాలన్నీ మూఢనమ్మకాలని ప్రచారం చేస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. కానీ మూఢనమ్మకాలు కాదు, యథార్థము. మన సంప్రదాయాలు యథార్థము, సత్యము, యథార్థమైనవి. ఇటువంటి చర్చలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైనా మన సంప్రదాయం గురించి విమర్శించినప్పుడు దానికి కౌంటర్గా సమాధానం మన పండితులు ఏం చెప్తున్నారు? దాంట్లో ఒక సైన్స్ ఉంది, ఒక అర్థం ఉందని చెప్తారు. సైన్స్తో ముడిపెట్టి చెప్పకండి. మన సంప్రదాయంలో ఉన్నటువంటి భావము, అర్థము వివరించండి. మన యొక్క వ్యక్తిత్వము, భారతీయుల యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో మన సంప్రదాయం చెబుతుందని చాటి చెప్పండి. సైన్స్తో ముడిపెట్టి మీరు చెప్పినప్పుడే మనకి విమర్శలకు లోనవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి ఇంటి ముందు మన తెలుగు ప్రజలనే తీసుకుందాం, మన 2 తెలుగు రాష్ట్రాలనే తీసుకుందాం. మన తెలుగు ఇంటి ముందు ఏం చేస్తారు? ప్రతిరోజు ఉదయాన్నే నీళ్లు చల్లి, అంటే కల్లాపు చల్లి ముగ్గు వేస్తారు. అది మూఢనమ్మకం అంటారు. ఈ సంప్రదాయము అనాదిగా వస్తుంది. ఇది మూఢనమ్మకం అంటారు. ఇది మూఢనమ్మకం కాదు, మన గొప్పతనం అది. ఆ ముగ్గు అనేది మన గొప్పతనం, భారతీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఆ ముగ్గు. ఏంటి ఆ గొప్పతనం అని చెప్తాను. అంటే ఏమంటారు? మూఢనమ్మకం కాబట్టి ముగ్గులు వేస్తున్నారు, ముగ్గులు వేయాల్సిన అవసరం లేదని. దాన్ని కౌంటర్గా మన పండితులు అంతా ఏం చెప్తారు? మేధావులు పండితులు ఏం చెప్తారు? అందులో సైన్స్ ఉంది. ఉదయాన్నే నీళ్లు చల్లటం వల్ల దుమ్ము ఇంట్లోకి రాకుండా నీళ్లు కాపాడుతుంది అంటే అప్పుడు ఆవు పేడను ఉపయోగించి చల్లేవారు. ఆవు పేడ, ఆవులో ఉన్నటువంటి గొప్ప గుణాలను మనం చెప్తూ ఉంటారు. అవి కాదు, అదొకటి. తర్వాత ముగ్గులో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్టీరియా అక్కడ చనిపోతుంది. ముగ్గు వేయటం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. బయటి నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియాని ఇంటిలోకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ముగ్గులని చెప్తారు. కానీ అది కరెక్టే, అందులో అది సత్యమే, అందులో సత్యం ఉంది. అందులో అసత్యం అని మనం చెప్పం, అందులో కూడా అది సత్యం ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే, మన భారతదేశము హిందూ మతం ఒక్కటే ఉండేది, ఒకటే సంప్రదాయము, ఒకటే మతము. ఎప్పటి వరకు? ఈ యవన రాజులు, ముస్లిం రాజులు మన దేశం మీద దండయాత్ర చేయకముందు మన భారత హిందూ సంప్రదాయంతో పాటుగా బౌద్ధిజము, సిక్కు మతము, జైన మతము, కొన్ని మతాలు వచ్చినాయి. అవి కూడా హిందూ మతంలో ఒక భాగమే. తర్వాత ఏం చేశారు? దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికే కాకుండా మన సంప్రదాయాలను భ్రష్టు పట్టించడానికి ముస్లిం రాజులు గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్, బాబరు, అక్బరు, ఇలా ఔరంగజేబు ఎంతోమంది దేశం మీద దండయాత్ర చేసి కొన్ని వందల సంవత్సరాల భారతదేశాన్ని పరిపాలించి ఎన్ని అరాచకాలు సృష్టించారో మనం చూసాం. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఇండియాకి ఎంటర్ అయ్యి వాళ్ళనందరినీ ఓడించి దేశాన్ని కబలించి వేసి మన మీద ఎటువంటి ముద్ర వేశారో చూసాం. కానీ వీళ్ళందరూ ఎంటర్ కాకముందు మన దేశం ఎలా ఉండేది? సుసంపన్నంగా ఉండేది. ఇంత నాగరికత లేదు, ఇంత రోడ్లు, ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు. అప్పుడు కాలిబాట మాత్రమే ఉండేది. ఈ కాలిబాట పక్కనే చిన్న చిన్న గ్రామాలు, అతి కొద్ది గృహాలు ఉండేవి. అవి కూడా పూరి గుడిసెలు. ఇంత సిమెంటు, ఇసుకలతో కట్టేటువంటి బిల్డింగ్స్ అప్పుడు లేవు. తాటి ఆకులతోనూ, కొబ్బరి ఆకులతోనూ, జమ్ముతోనూ గృహాలు నిర్మించుకునేవారు. కుటీరాలు చిన్న చిన్న ఇల్లులుగా ఏర్పాటు చేసుకునేవారు. ఏర్పాటు చేసుకున్నప్పుడు అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది? కాలి నడకన ఒక ఊరి నుంచి ఒక గ్రామానికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు, లేదా 2 ఎడ్ల బండిని కట్టుకుని వెళ్ళేవారు గుంపుగా, లేదా కొంచెం ధనవంతులు, ఐశ్వర్యవంతులు అయితే గుర్రం మీద వెళ్ళేవారు. ఈ కాలిబాటను వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉండేది? చెట్లతో నిండిపోయి ఉండేది. ఆ చెట్లతో నిండిపోయినప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది. జంతువులు ఉండేవి, క్రూర జంతువులు ఉండేవి. అక్కడక్కడ బందిపోట్లు, దొంగలు ఉండేవారు. ఈ ఇంటి ముందు ముగ్గు వేసుకున్నప్పుడు అదొక సింబల్, శుభసూచకం అన్నమాట. ముగ్గు వేసుకుంటే దానికి సింబల్ ఏంటి? ఆ కాలిబాటన ఈ యాత్రికులు ఉంటారు కదా, బాటసార్లు వెళ్ళేటప్పుడు
అప్పుడు తినడానికి కొంతమందికి ఆహారం దొరికేది కాదు, తాగడానికి నీళ్లు కూడా ఉండేవి కాదు. మరి ఏం చేసేవారు? ఆ నడుచుకుని వెళ్ళే బాటల్లో చెరువులు కుంటలు ఉంటే ఆ నీటిని తాగేవారు. ఆ నీరు కూడా పరిశుభ్రంగా ఉండేది, కలుషితమైనటువంటి వాటర్ కాదు. లేదా ఇటువంటి బాటకి ఇరువైపులో ఉన్నటువంటి గృహాల దగ్గరికి వెళ్ళేవారు. ఆ గృహాల ముందు ముగ్గు వేసి ఉన్నట్లయితే ఆ శుభసూచకం అన్నమాట, సందేశం. ఆ ముగ్గు ఏమినిచ్చేది? మేము సుఖ సంతోషాలతోనూ ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము. ఎవరికైనా ఈ కాలి బాటన వెళ్ళేవారు ఎవరైనా, బాటసారులు ఎవరికైనా ఏదైనా ఆపద కనుక సంభవించినట్లయితే మీ ఆపదలో మేము ఆదుకోవటానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నామని ముగ్గు ద్వారా తెలియజేయటం అన్నమాట. ఎవరైనా ఆహారం లేకపోతే ఆకలితో వెళితే మీకు ఆకలి తీర్చడానికి మా ఇంటిలో సమృద్ధిగా ఆహార పదార్థాలు ఉన్నాయి, మేము మీకు భోజన వసతి కల్పిస్తాము అని సింబల్ ముగ్గు. అప్పుడు అతిథి దేవోభవ, ఎవరైనా అతిథులు కనుక ఇంటికి వచ్చినట్లయితే వారికి సాక్షాత్ ఆ భగవంతుడే అతిథుల రూపంలో మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చారని అంత భక్తిభావంతో పెట్టేవారు, భోజనాలు పెట్టేవారు. అప్పుడు ఉన్న దాంట్లోనే పెట్టేవారు. వచ్చిన వారు ఎంతమంది అయినా సరే రేపటికి మన ఇంట్లో ఉందా లేదన్నది ఆలోచించకుండా ఆ ఇంటిలో ఉన్నంత వరకు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టేవారు. అంత గొప్ప సంస్కృతి మనది. లేదా బందిపోట్లు వెంబడించి తరుముకొస్తుంటే మీకు రక్షగా మేమున్నాము, ఆనందంగా ఉన్నామని చెప్తుంది ఆ ముగ్గు. ఆ ఇంట్లోకి వెళ్ళినట్లయితే వారికి రక్షగా ఉంటారనమాట. ఆ బందిపోట్ల నుంచి రక్షించడానికి మేము తోడుగా సహాయంగా ఉన్నామని ఈ ముగ్గు సింబల్ చెప్తుంది. లేదంటే అడవి మృగాలు కనుక వచ్చినట్లయితే ఆ ఇంటిలోకి వెళ్ళి మీరు రక్షణ తీసుకోవడానికి సింబల్ ముగ్గు అనేది. ఆ రోజులకు ఉన్నటువంటి ఆ ముగ్గు సింబల్ అది, దాని అర్థం. ఒకవేళ ముగ్గు వేయలేదనుకోండి, వారింట్లో ఏదో అశుభం జరిగింది, ఏదో ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. మేము ఆపదలో ఉన్నాము, కష్టంలో ఉన్నాము, బాధలో ఉన్నాము, ఎవరైనా ఈ సమయంలో వచ్చి మమ్మల్ని సహాయం చేయమని అడిగితే మీకు సహాయం చేసేటువంటి స్థితిలో మేము లేము అని చెప్పటమే ఆ ముగ్గు. ముగ్గు వేయకపోతే ఆ సింబల్ అది. ఆ ఇంటికి వెళ్ళి ఎవరు అడిగేవారు కాదు. సాధువులు కూడా భిక్షాటనం కూడా వెళ్ళేవారు కాదు. దుఃఖంతోనూ బాధతోనూ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి భిక్షాటనం కూడా అడిగేవారు కాదు. ఈ ముగ్గు ఎవరైతే వేశారో, కల్లాపేసి ముగ్గు వేశారో వారింటికి వెళ్ళి భిక్షాటనం చేసేవారు. అంటే ముగ్గులో ఉన్నటువంటి అర్థము పరమార్థం అది. అంతేగాని నీళ్లు చల్లారు, దుమ్ము లోనకి ఇంటిలోకి రాకుండా ఆపుతుంది, ముగ్గు వేయటం వల్ల క్రిమికీటకాదులు చనిపోతాయి, ప్రొటెక్ట్ చేస్తుంది, బ్యాక్టీరియాని చంపుతుంది, దానికోసం ముగ్గేస్తున్నారు, ఇది కాదు మనం చెప్పాల్సింది. భారతీయుల యొక్క దాన గుణము అంత గొప్పది, త్యాగబుద్ధి అంత గొప్పది. త్యాగ గుణాన్ని దానం చేసేటువంటి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ముగ్గు. అది మూఢనమ్మకం కాదు, సంప్రదాయ సింబల్ అది. మన సంప్రదాయం అంత గొప్పది. మన సంప్రదాయాన్ని మనమే భ్రష్టు పట్టిస్తున్నాం. మనము భారతీయుడమని, హిందువులని గర్వంగా చెప్పుకునేటువంటి ఆచారం మనది. ఏ దేశంలోనూ లేనటువంటి సంప్రదాయం మనది. ఈ ముస్లిం రాజులు, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకముందు భారతదేశం అంత సుసంపన్నంగా, అంత గొప్పగా ఉండేటువంటి దేశం మనది. అటువంటి స్థితి నుంచి ఈ యవన రాజులు, ముస్లిం రాజులు దండయాత్ర చేసి కబలించిన తర్వాత, ఈ బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఆక్రమించిన తర్వాత మన దేశ స్థితి అలా దిగజారిపోయింది. అందుకనే మనము ఆచారాలని, మూఢనమ్మకాలని మనకు అంటగట్టేశారు, విమర్శలకు లోను చేశారు, విమర్శించడం మొదలుపెట్టారు. కానీ అసలు సత్యం అది కాదు. ముగ్గులో ఉన్నటువంటి గొప్పతనము, భారతీయుల యొక్క వ్యక్తిత్వము, దాన గుణము తెలియజేస్తుంది. ఇది పరోపకార గుణము అన్నీ కలిపిన సుగుణాలను తెలియజేసేటువంటి సింబలే ముగ్గు. ఇంటి ముందు ముగ్గు వేయటము, ఇది మన సంప్రదాయము. భారతీయులమని గర్వంగా చాటి చెప్పండి. మన సంస్కృతి ఏ దేశంలో లేని గొప్ప సంస్కృతి మనది. మన సంస్కృతిని భావితరాలకు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.